దేశవ్యాప్తంగా ఇండిగో ఫ్లైట్స్ రద్దు 5వ రోజు కొనసాగుతోంది. ఈరోజు దేశవ్యాప్తంగా 1000 ఇండిగో ఫ్లైట్స్ రద్దు అవ్వడంతో దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్‌పోర్ట్‌లో వేల మంది ప్యాసింజర్లు వెయిట్ చేస్తున్నారు. మనం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ నుంచి వెళ్లాల్సిన ఫ్లైట్ 43, ఇక్కడ నుంచి రావాల్సిన ఫ్లైట్ 26, మొత్తం 49 ఫ్లైట్స్ ఇవాళ రద్దయ్యే ఇండిగో ఫ్లైట్స్ ప్యాసింజర్లు మనం చూడొచ్చు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో చాలా మంది వెయిట్ చేస్తున్నారు. డిపార్చర్ దగ్గర చాలా మంది కౌంటర్ దగ్గర ఉన్నారు. డిపార్చర్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడంతో అప్పటికప్పుడు వేరే ఫ్లైట్స్ బుక్ చేసుకోవడం కానీ లేదా మళ్ళీ వెళ్ళి అడుగుతున్నారు ఎప్పుడు ఏ టైంకి ఉంటాయి ఫ్లైట్స్ అని చెప్పి కూడా. ఇది వరుసగా 5వ రోజు దేశవ్యాప్తంగా ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడం. ఈ ఒక్కరోజే 1000 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. దీనిపై కేంద్ర పౌర విమాన శాఖ కూడా తీవ్రంగా సీరియస్గా తీసుకుంది. దీన్ని ఇప్పుడు సుప్రీంకోర్టులో స్టేటస్కో ఆర్డర్ మీద కూడా కేసు నడుస్తుంది. తొందరగా దీన్ని సాల్వ్ చేయమని ఏదైతే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తీసుకొచ్చిన కొత్త రూల్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్స్ మీద తీసుకొచ్చిన కొత్త రూల్స్ ఏవైతే ఉన్నాయో, గత ఏడాది జనవరిలో 2024 జనవరిలో తీసుకొచ్చిన రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటించడంలో ఇండిగో విమాన సంస్థ విఫలం అవ్వడంతో వరుసగా 5 రోజుల పాటు ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. కానీ ప్యాసింజర్లు మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వరుసగా 5వ రోజు కూడా ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడంతో ఈరోజు హైదరాబాద్ నుంచి 69 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఇక్కడికి నుంచి వెళ్లాల్సిన 43 ఫ్లైట్లు, అక్కడ నుంచి రావాల్సిన వివిధ ప్రాంతాల నుంచి రావాల్సిన 26 ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడంతో ఎయిర్పోర్ట్లోనే ప్యాసింజర్లు చాలా మంది ప్యాసింజర్లు ఎయిర్పోర్ట్లోనే వెయిట్ చేస్తున్నారు. మనం ఇండిగో ఏదైతే టికెట్ కౌంటర్ ఉందో అక్కడ కూడా చూస్తున్నాం. చాలా మంది క్యూ లైన్లలో ఉన్నారు. అంటే ఎప్పుడు ఫ్లైట్ వస్తుంది, ఎప్పుడు బయలుదేరుతుంది, మరి క్యాన్సిల్ అయిన వాటికి కూడా రీఫండ్ ఇస్తారా లేదా, వీటన్నిటి మీద కూడా ప్యాసింజర్లు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ మిగతా విమానయాన సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఎయిర్ ఇండియా కానీ, స్పైస్ జెట్ కానీ, ఆకాశ కానీ, వీటెవరికి రాని సమస్య ఓన్లీ ఇండియాకి ఎందుకు వచ్చిందని చెప్పి కూడా ప్యాసింజర్లు ప్రశ్నిస్తున్నారు. ఏవైతే కొత్త రూల్స్ తీసుకొచ్చిందో డీజీసీ FTTL మీద కొత్త రూల్స్ తెచ్చిందో, పని గంటలు పైలట్లకు 10 గంటలు 36 గంటల నుంచి వారానికి 48 గంటలకు పెంచాలని చెప్పింది. దీంతోపాటు వారానికి 6 ఫ్లైట్లు అర్ధరాత్రి ల్యాండ్ అవ్వాల్సి ఉంటే అది కూడా 2కు కుదించింది. ఇవన్నీ పాటించడంలో ఇండిగో ఎయిర్లైన్స్ అంటే 2025 జూన్ వరకు అనుమతి ఇచ్చింది. ఇవన్నీ పాటించాలని చెప్పి 2025 జూన్లోగా గడువిచ్చింది 18 నెలల పాటు. 2024 జనవరి నుంచి కొత్త రూల్స్ తీసుకొచ్చి డీజీసీఏ, కానీ ఈ 18 నెలలు గడిచిన ఇండిగో ఇవన్నీ పాటించడంలో ఫెయిల్ అయినందువల్ల ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అవుతూ వస్తున్నాయి. ఇండిగో ఇప్పటికిప్పుడు ఫ్లైట్స్ అన్ని సాధారణ స్థితికి చేరుకోవాలంటే 500 మంది పైలట్లను నియమించుకోవాల్సి వస్తుందని కూడా చెప్తున్నారు. ఇండిగో సిబ్బంది అంటే 500 మంది పైలట్లను నియమించుకోవాల్సి వస్తుందని చెప్తున్నారు. అందుకే ఈ ఫ్లైట్లు క్యాన్సిల్ ఏదైతే ఉందో మరి ప్యాసింజర్లు మన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చూస్తున్నాం. చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ చాలామంది ఇప్పుడు శబరికి వెళ్ళే అయ్యప్ప స్వాములు కూడా చాలా అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు అక్కడ చూస్తున్నాం, ఇరుముళ్ళు నెత్తిలో పెట్టుకొని శబరికి వెళ్ళే అయ్యప్ప స్వాములు కూడా మనం చూడొచ్చు. ఇరుముళ్ళు నెత్తిలో పెట్టుకొని అక్కడ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. శబరికి వెళ్ళే స్వాములు కూడా అయ్యప్ప మాలదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎయిర్పోర్ట్లో చాలా సేపటి పాటు వెయిట్ చేయడం. అయితే ఏదైతే డీజీసీఏ తీసుకొచ్చిన రూల్స్ పాటించడంలో ఇండిగో ఫెయిల్ అయిన వల్లే మొత్తం దేశవ్యాప్తంగా ఇండిగో ఫ్లైట్స్ రద్దయ్యి ఈరోజు 1000 ఫ్లైట్స్ రద్దయ్యాయి. ఏదో పైలట్లకు 48 గంటల పని, వారానికి 2 ఫ్లైట్లు మాత్రమే అర్ధరాత్రి ల్యాండ్ చేయడం, ఇవన్నింటిని పాటించడంలో ఇండిగో ఫెయిల్ అయినందువల్ల ఈ ఫ్లైట్లు రద్దు అవుతున్నాయి. కేంద్ర విమాన శాఖ కూడా దీన్ని సీరియస్గా తీసుకుంది. పౌర విమాన శాఖ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా సీరియస్గా తీసుకున్నారు. 5 నుంచి 10 రోజుల్లో సమస్య సాల్వ్ అవుతుందని కూడా ఆయన చెప్తున్నారు. డీజీసీఏ తెచ్చిన రూల్స్లో కూడా అర్ధరాత్రి కూడా కేంద్రం మధ్యంతర ఉత్తర్వులు కూడా తెచ్చింది. వాటిని సవరించాలని చెప్పి కూడా, మరి వాటిని సవరిస్తే ఇండిగోకి ఏమన్నా అంటే సవరించడం వల్ల కూడా ఇండిగో ఫ్లైట్స్ టైంకు నడుస్తాయి లేదా క్యాన్సిల్ అవ్వకుండా ఉంటాయని కూడా తెలుస్తుంది. కానీ ఇండిగో మాత్రం ఇప్పటికిప్పుడు కొత్త రూల్స్ను పాటించేలా ఉండాలంటే 500 మంది పైలట్లను నియమించుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా 500 మంది పైలట్లను ఇప్పటికిప్పుడు నియమించుకుంటేనే ఇండిగో ఫ్లైట్స్ యథావిధిగా నడుస్తాయి. అంటే టైంకి క్యాన్సిల్ అవ్వకుండా నడుస్తాయి.